దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమా పత్రికని మనము గత కొన్ని దినాలు, కొన్ని నెలలు నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజుతో రోమా పత్రికని మనం ధ్యానించుకోవటం ముగించుకుందాం. చూడండి, రోమా పత్రిక ఓవరాల్గా అనేకమైన మాటలను, అనేకమైన మర్మాలను దేవుడు మనకైతే బయలుపరిచాడని నేనైతే విశ్వసిస్తున్నాను. మరి ఆ మాట మీరు చెప్పాలి. యాక్చువల్గా మరి రోజు వింటున్న మీరైతే మీరు చెప్తే బాగుంటుంది. అది దాని ఫీడ్బ్యాక్ పర్సనల్గా మెసేజ్ ద్వారా కానీ, లేదా యూట్యూబ్లో అయితే కామెంట్ చేయడం ద్వారా అయినా కానీ నాకు తెలియచేయండి. సో రోమపత్రికకి మూలవాక్యం, ఓవరాల్గా మూలవాక్యం ఏంటంటే 1వ అధ్యాయం 17వ వచనం. యాక్చువల్గా అది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ రోమా పత్రికకి మూలవాక్యం అదన్నమాట. చూడండి, మెయిన్ అసలు దేన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాడు అంటే తనను రోమా సంఘానికి పౌలు చెప్తున్న మెయిన్ మాట ఏంటంటే బీ ఫెయిత్, ఆయన విశ్వాసం ఉంచండి. సో విశ్వసించిన మనం విశ్వాసంతో జీవించాలి అని ఎక్కువ. మరి విశ్వాసపు జీవితం అంటే ఏంటి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని సంఘానికి పౌలు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ మరి ఇస్తూ ఉన్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్నే మెయిన్ వాటన్నిటిని మీకు హైలైట్ చేయటం, వాటిని ఒక 5 నిమిషాలు మీతో పంచుకోవటం జరుగుతూ వచ్చింది. సరే, ఇవన్నీ కూడా మీకు ప్రేరేపితంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సరే, మూలవాక్యంలో కొంచెం మనం వచ్చినప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు, నేనంటాను, వాక్యమందలి విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు దేవుని మాటను బట్టి జీవిస్తాడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన అనుదిన జీవితాన్ని దేవుని వాక్యంపై కట్టుకోవటం మనం నేర్చుకోవాలి. మన అనుదిన జీవితాన్ని వాక్యం అనే ఉదక స్నానం చేయటం మనం నేర్చుకోవాలి. మన అనుదిన జీవితాన్ని వాక్యంతో సరి చేసుకుంటూ ముందుకు అడుగులు వేయటం మనం నేర్చుకోవాలి. అప్పుడు వాక్యం మన జీవితాల్లో నెరవేర్చబడి, వాక్యమైన దేవుడు మన జీవితాల్లో సంపూర్ణమైన తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. ఇఫ్ గాడ్ వాంట్, ఏదైనా దేవుడు చెయ్యాలి అనుకుంటే ముందు దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యానికి మనం చూపించిన విధేయతను బట్టి దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఉంటాయండి. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం ఎలా అనుభవిస్తామో తెలుసా? వాక్యానికి మనం చూపించే విధేయత ద్వారా. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరము కూడా విశ్వాస మూలంగా నేర్చుకోవటం, వాక్యానుసారంగా జీవించటం, వాక్యాన్ని నమ్మి ఆ చొప్పున మనం బ్రతకటం ఎప్పుడైతే మనం అభ్యసిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు తనదైన కార్యాలు జరిగిస్తాడు. ఇది ఓవరాల్గా రోమా పత్రికను మనం ధ్యానించినప్పుడు మనం నేర్చుకునే అంశాలు. సో ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. సో ఏమేమి నేర్చుకున్నారు రోమా పత్రిక ద్వారా అని వీలైతే 1 or 2 పాయింట్స్ని నాకు మెసేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.